అఖిల్ 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 అందరూ వెళ్ళిపోయారు గట్టి. మేమే చాలా గట్టిగా వచ్చాను చెప్పాలంటే. ఎంత గట్టిగా వచ్చినా రాలేదా? రాలేదు. నేనే రెండు లారీల మధ్య ఇంకో లారీ రాలేకుంటుంది. S1000 RR హయాబుజా ఆఫ్రికన్ ట్విన్ కాదు, ఇది ఏదో నాకు కూడా తెలియదు. హార్లీ డేవిడ్సన్, ఇది ఆఫ్రికన్ ట్విన్. GT650 అండ్ 1250 GS. బండ్లు బయటికి తెచ్చినప్పుడు తాళాలు బయటికి తీయండి. ఇలాంటి బండ్లకి ఇంకా మెయిన్గా తీయాలి. నేనే మర్చిపోయా. ఏది జరిగినా మనం మంచిగా అనుకొని అలా వెళ్ళిపోవాలి. ఈ మైక్ ఒకటి ఎక్కడ పెట్టాలి అర్థం కాక ఇలా పట్టుకుంటున్నాం. సో ఒకసారి S1000 ఎగ్జాస్ట్ నోట్ వినిపిద్దాం మీకు. స్టార్ట్ చేయండి అన్న. మా సబ్స్క్రైబర్స్కి S1000 నోట్ వినిపిద్దాం అలా ఉంటుంది. సో గాయ్స్ ఆల్రెడీ లేట్ అయిపోయాను. శివ అన్న నా కోసం వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి. నేను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమో పడుకున్నానేమో, నేను కూడా చిల్లు మోడ్లోకి ఎదుగుయా. ఇప్పుడు లేట్ అయిపోయా. కెమెరా వైడ్ యాంగిల్ లేకపోతే నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ టెన్షన్ లో నేను వైడ్ యాంగిల్ పెట్టలేదో నాకు కూడా తెలీదు. చూతి ఆడేంటి అలా అయిపోయాడు సడన్ గా. ఏడి అమ్మ, అలా దాటినా ఒకలాగా, అలా మధ్యలో ఆపేసి అని చేతులు ఒప్పుతున్నాడు. ఆడైతే నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి ఇంకా వండుకుంటే రాడనుకున్నా. వద్దు నా దగ్గర ఉన్నది, నా దానికి ఉంది. నువ్వు పెట్టుకుంటున్నావా? వాళ్ళు స్టార్ట్ అయిపోర్రా, వెళ్దాంలే పదా. లేట్ అయిపోయాను, తొందరగా వెళ్ళి మ్యాచ్ చేయాలి అన్న వాళ్ళతో. స్లోగానే వెళ్తున్నాం, అంత ఎక్కువ స్పీడ్ కూడా అంత ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. మినిమం స్పీడ్స్ ఒక లిమిట్ అనుకున్నా దాంట్లోనే ఉంటాయి రైడర్లో. నాకు రియలైజ్ అయింది ఏంటంటే నా దగ్గర మంచి రైడింగ్ గేర్స్ లేవు. అగో ఈయన 10 రూపాయలు లేదా 20 రూపాయలు నాది. ఈటికే సరిపోయింది అంతా, ఈ బండ్లకే సరిపోయిన పైసలన్నీ. అర్థం కాదు కాదు, మా బండ్లు కొనుక్కొని సాలరీ అంతా అయిపోయింది. పోతలేం మేము, ఈడికే పోతున్నాం చాయ్ రాయనికే. వాళ్ళు వేరే వాళ్ళు. గరీబు మైక్ లో సౌండ్ వస్తుందో లేదు కానీ నా చెవులకు మాత్రం భయంకరంగా సౌండ్ వస్తుంది. శ్రీనారాయణకే సాధ్యం అవన్నీ. ఏంటి మొదటి అంతా ఇక్కడే మాట్లాడేస్తే ఇంకా రైడ్ లో ఏం మాట్లాడతాం. ఫస్ట్ అయితే రైడ్ పైన ఫోకస్ చేస్తా, బైక్స్ అన్ని కలిసిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. రైట్ గైస్, బాయ్. గాయస్ ఉంటాను కాసేపు. ఈ ట్రాఫిక్ చూస్తుంటే అదిగో 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 నేను టాప్ గేర్ లో ఉన్నా నా బండి.
ప్రతిసారి కెమెరాలు, ప్రతిసారి ఫోటోలు అంటే జీవితంలో ఎంజాయ్ చేసే మూమెంట్లో అట్టే వెళ్ళిపోతాం. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇది ఎయిర్పోర్ట్ రోడ్, మనం స్ట్రైట్కి వెళ్ళాలి. ఓహో, ఆహా, దాని డౌన్ షిఫ్ట్ చాలా భయంకరంగా ఉంది గైస్. చాలా దాని డౌన్ షిఫ్ట్ ఉంది. ఎక్స్చేంజ్ చేద్దాం బండి కాసేపు తర్వాత. చాలు గాయ్స్. ఆహా, ఒక్కొక్కరు కనిపిస్తారు ఇప్పుడు మనకి. ఇప్పుడే స్ట్రీట్ పీపుల్ ఆర్ఎస్ కనిపించింది. అలా ఒక్కొక్క బండి జాయిన్ అవుతాయి. అప్పుడే ఫ్యూల్ అయిపోయినారా? నా రక్తం తాగేది. ఫ్యూల్ స్టాప్ అంటే ఏమంటారు? ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఇంకా పెట్టు. ఓ అమ్మా, మోటార్ బ్లాగ్ కాదు ఇది, పోడ్కాస్ట్ అని అర్థం. మోటార్ బ్లాగ్ ఇది పోడ్కాస్ట్. నేను నా కష్టాలు పోడ్కాస్ట్ అయ్యేటట్టుంది. ఎక్స్ట్రా రాజు అంటే పోడ్కాస్ట్ అందరూ పోడ్కాస్ట్ ఒకరితో చేస్తుంటే నాతోనే చేసుకుంటా. నన్ను ఏదో క్వశ్చన్ పెట్టుకుని ఆన్సర్ చెప్పుకుంటా. ఎలా ఉంటుంది కొత్తగా. సో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. నా రేంజ్ 34 కిలోమీటర్స్కి పడిపోయింది. శివన్న రేంజ్ ఎంత ఉందో నాకు తెలియదు. ఫ్యూయల్ కొట్టిపోయడం చాలా ఉత్తమమైన పని. ఇక్కడేమో ఫ్యూయల్ లేదా. సో ఇప్పుడే ఫ్యూయల్ అప్ అయింది. 15 నిమిషాలు లేట్ అయినందుకు మేము చాలా దూరంగా ఉండిపోయాం. ఏమంటే చూడరు అంటే మరి 15 నిమిషాలు అంటే అన్ని ఈక్వల్ బైక్స్ కాబట్టి ఏది దొరకలేదు. అందరూ వెళ్ళిపోయారు గట్టి. మేమే చాలా గట్టిగా వచ్చాను చెప్పాలంటే. ఎంత గట్టిగా వచ్చినా రాలేదా? రాలేదు. నేనే రెండు లారీల మధ్య ఇంకో లారీ రాలేకుంటుంది. లారీ నాదైతే 3362 అయింది. 2 దాంట్లోకి ఫ్యూయల్, 2 దాంట్లోకి కలిపి 3362 అయినా ఫ్యూయల్. స్పాన్సర్డ్ బై శివన్న మళ్ళీ ఇచ్చాడు. నా గూగుల్ పే పనిచేయలేదు. కార్డు పనిచేయలేదా? కార్డు పనిచేయలేదు. సో లెట్స్ గో గాయ్స్. ఇక్కడి నుంచి వెళ్దాం మనం పెట్రోల్ బంక్లో. ఎక్కువసేపు ఉండకూడదు. ఎలా ఉన్నాయి చూడండి 2 బైక్స్ నీట్గా. అన్ని బైక్స్ వస్తే బాగుంటుంది. ఇంకా 2 బైక్స్ ఎంత బాగున్నాయి ఫ్రేమ్లో అంటే అన్ని బైక్స్ వస్తే ఇంకా క్రేజీగా ఉంటుంది. ఇంకా మీటర్ రాలేదు. ఈ మీటర్ టైం పడుతుంది రావడానికి. ఈ బైక్ వెయిట్ చెప్పడం మర్చిపోయా కదా. వితౌట్ ఫ్యూయల్ ఇట్స్ ఆల్మోస్ట్ 350 కిలోస్. విత్ 22 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఫుల్ మీద ఈ బండి ఆల్మోస్ట్ 370 కిలోస్, 370 చేంజ్ కిలోస్. సో నాకు తెలిసి ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం ఆ లొకేషన్కి. నాకు తెలిసి బైక్స్ అన్ని ఆల్రెడీ వెళ్ళిపోయాయి. వచ్చేసాం. 10 మినిట్స్ అంటే 4 మినిట్స్ యూటర్న్ తీసుకోవాలనుకుంటా. ఇదే ఫుడ్ పిరమిడ్. ఓకే. అందరూ ఆల్రెడీ వచ్చేసి లైన్ అప్ పెట్టేశారు గాయస్. సో మనం కూడా ఫైనల్ వచ్చేసాం. సో ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే చాలా బాగుండేది. చాలా లేట్గా వచ్చాను నేను. మంచి రైడ్ మిస్ అయిపోయా. ఇంకా నెక్స్ట్ సండేనే వెళ్ళేటప్పుడు కవర్ చేసుకుందాం. సో రీచ్ అయిపోయాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని డ్రోన్ షాట్స్ మంచివి ప్లాన్ చేసి నేను తీసుకుంటాను అన్ని బైక్స్ పెట్టి. దాని తర్వాత విల్ స్టార్ట్. ఇప్పుడు ఎలా వచ్చాం అదే స్పీడ్తో మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం. నేను చెప్పాక మనం లేట్ వచ్చినందుకు ఇన్ని బైక్స్తో రావాల్సింది నేను శివ రావాల్సి వచ్చింది. సో తొందరగా ఒకసారి లైనప్ చూపించేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి చాలాసేపు అవుతుంది. మేము ఆల్రెడీ లేట్ కాబట్టి. సో S1000RR హయాబుజా ఆఫ్రికన్ ట్విన్ కాదు ఇది, ఏదో నాకు కూడా తెలియదు. హార్లీ డేవిడ్సన్ ఇది ఆఫ్రికన్ ట్విన్. GT 650 అండ్ 1250 GS. సో ఈరోజు లైనప్ ఇది. మనం తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తే అందరితో కలిసి వెళ్ళొచ్చు, లేకపోతే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాం. తొందరగా 2 ఇడ్లీలు తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. సో నా బైక్ ఆన్ అవ్వట్లేదు.
ఒకసారి S1000 ఎగ్జాస్ట్ నోట్ వినిపిద్దాం మీకు. స్టార్ట్ చేయండి అన్న. మా సబ్స్క్రైబర్స్కి S1000 నోట్ వినిపిద్దాం ఎలా ఉంటుందో. క్రేజీ. సో అన్ఫార్చునేట్లీ నా బైక్ బ్యాటరీ డిస్ అయిపోయింది. నేను కీస్ ఆఫ్ చేయడం మర్చిపోయి నేను లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు వెళ్ళి ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు. సో మేము ఇంకా కాసేపు ఆగిపోయాం. వేరే అన్న వాళ్ళు కలిసారు, కొత్త అన్న వాళ్ళు. సో కాసేపు ఆగిపోయాం. దీని తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసాం. స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగే స్టార్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి. హైదరాబాద్కి వెళ్ళేసరికి సెట్ అయిపోద్ది. లెట్స్ సీ. ఎలాగో ఎంత దూరం వచ్చాం కాబట్టి మా అన్న వాళ్ళు ఇల్లు ఇక్కడి నుంచి కొంచెం దూరమే. ఇది ఎలాగో కొంచెం ట్రబుల్ ఇచ్చింది కాబట్టి మాకు కొంచెం టైం దొరికింది. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాను నేను. శివ చాలా పేషెన్స్తో ఉన్నాడు. శివ అన్న గ్రేట్. బండ్లు బయటికి తెచ్చినప్పుడు తాళాలు బయటికి తీయండి. ఇలాంటి బండ్లకి ఇంకా మెయిన్గా తీయాలి. నేనే మర్చిపోయా. లేట్ అయిపోయాను. బండి తాళాలు బండికి వదిలేసి లోపలికి వెళ్ళిపోయా. ఇలాంటి తప్పులు చేయకండి రైడ్స్కి వచ్చినప్పుడు. జాగ్రత్త. ఏది జరిగినా మనం మంచిగా అనుకొని అలా వెళ్ళిపోవాలి. ఈ మైక్ ఒకటి ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇలా పట్టుకుంటున్నా. లెట్స్ గో. ఇగో మళ్ళీ స్టార్ట్ చేశారు శివ. వాయిస్ కొంచెం క్రాంకీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఒకటి అడ్డం అవుతుంది వ్యూకి. నాకు ఆ దగ్గరకు వచ్చేసరికి జూమ్ అయిపోయింది కెమెరా. చెప్పాక బిగ్నెస్ మిస్టేక్స్ ఉంటాయి ఇంకా సెట్ అయ్యే వరకు. సో వనపర్తి కదా లెఫ్ట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడి నుంచి మా అన్న వాళ్ళ ఇల్లు ఒక 10 కిలోమీటర్స్. వెళ్ళి ఒక హాయ్ చెప్పి అలా కాసేపు మాట్లాడి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. సో మా అన్న దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదా పెద్ద నిక్లేదు ఐసిచ్. సో మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అన్నని కలిసాను. మా అన్న వాళ్ళ కూతురుతో కలిసి మాట్లాడి ఇద్దరా ఇక్బర్. మా ఖాందాన్లో ఫస్ట్ ఫోటోగ్రాఫర్. ఈ అన్న తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అయ్యాను. ఫస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో ఇంత దూరం వచ్చి కలవకపోతే బాగోదు. అందుకే ఇటు వచ్చేసి కలిసేసి డన్. ఇప్పుడు నేను శివ మళ్ళీ ఇందాక ఏ రేంజ్లో వచ్చాం ఆ రేంజ్లో హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అంతే శివ, గంటలు వెళ్ళిపోతాం అంతే. లెట్స్ గో. కడతాం. బాయ్ బాయ్. సో గాయ్స్ ఇప్పుడే హైవే అయితే ఎక్కుతున్నాం. హైవే ఎక్కిన తర్వాత ఇంకా జుమ్ జుమ్. సో గాయ్స్ ఫైనల్లీ మనం అయితే Z900కి షిఫ్ట్ అయిపోయాం. Z900లో కాసేపు అలా ఒక చిన్న జలక్కిద్దాం. తూచి నడపాలి. Akil. Akil. Okay, thank you. Thanks, సో గైస్ ఎలా అనిపించింది మీకు వీడియో? జుట్టు పిచ్చిగా అయిపోయింది బండిలో స్పీడ్ వెళ్ళడం వల్ల. బ్యాటరీస్ కూడా అన్ని ట్రైన్ అయిపోయాయి.
మేము కూడా డ్రైన్ అయిపోయాం, అందుకే మాన్స్టర్ ఫర్ ఎనర్జీ. ఓ ఈ పక్కకు పెడదాం ప్రస్తుతానికి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వ్లాగులు మీకు కావాలంటే ఒక కామెంట్ చేయండి, అన్న మోటో వ్లాగ్ చేయని. నేను స్టార్ట్ చేస్తాను. ఇది నా ఫస్ట్ మోటో కాదు, ఒక రైడ్కి వెళ్ళేసి వచ్చానని, ఇది సెకండ్ రైడ్ అనమాట. సో యా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ అఖిల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బాయ్.